నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. లవ్ జిహాద్ అంటే పవిత్ర ప్రేమ. వివాహాల గురించి కొన్ని పోస్టులు పెడుతూ ఉంటే దేశంలో ఎక్కడో ఒకటో అరో జరుగుతున్న సంఘటనలకు మతం రంగు పులవడం, వాటిని లవ్ జిహాద్గా చిత్రీకరించడం తప్పు అని కొందరు పెద్దలు కామెంట్స్ పెడుతుంటారు. మరికొందరు కాల్ చేసి బెదిరిస్తూ ఉంటాడు. అసలు సాధారణ ప్రేమ పెళ్లిలకు ఈ లవ్ జిహాద్ పెళ్లిలకు తేడా ఎందుకు చూపించాలి? మతంతో కులంతో సంబంధం లేకుండా అన్ని ప్రేమ వివాహాలలో సఫలాలు వైఫల్యాలు ఉంటాయి కదా, ఏదైనా ఒక్కటే కదా అని వారి వాదన. అంటే ఒకే మతంలోనో లేదా ఒకే కులంలోనో లేదా వేరు కులాల మధ్యనో లేదా వేరు మతాల మధ్యనో ప్రేమ వివాహాలు జరగడం లేదా? వాటిల్లో కొన్ని చక్కగా సఫలమై హాయిగా కాపురాలు చేసుకుంటూ జీవితాలు గడుపుతూ ఉంటే కొంత శాతం విఫలం చెందడం, ఆపై విడాకులు తీసుకోవడం జరుగుతుంది. అటువంటప్పుడు ఇటువంటి వైఫల్యాలను లవ్ జిహాద్గా చిత్రీకరిస్తూ ఒక వర్గ ప్రజలపై దుష్ప్రచారం జరుగుతుంది అని ఈ పెద్దలు లేదా సోకాల్డ్ మేధావుల వాదన. ఇక కొందరైతే ఏకంగా పార్కుల్లో ఇలా చేసుకున్న ఒకటి రెండింటిని చూపించి అదే గొప్ప అన్నట్టు అందరూ ఈ దారిలో వెళ్ళండి అని చెప్తుంటారు. కానీ ఇటువంటి పవిత్ర ప్రేమ వివాహాలు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయా అనే అనుమానాలకు జరుగుతున్న పలు సంఘటనలు ఊతనమిస్తున్నాయి. సాధారణ ప్రేమ వివాహాలకు వీటికి పెద్ద తేడా ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తా. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందించండి. సపోర్ట్ అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. ఇక వెళ్దామా? సాధారణ ప్రేమ వివాహాలకు వీటికి పెద్ద తేడా ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్తా, వినండి. లవ్ జిహాద్ పెళ్లిళ్లలో ముఖ్యంగా ముస్లింలు తమ మత వివరాలు కప్పిపుచ్చి తమకు అంతకు ముందే వివాహం జరిగి పిల్లగాళ్ళు ఉన్నారు అనే విషయాలు దాచిపెట్టి హిందూ అబ్బాయిలాగా కనిపించేందుకు తమ పేర్లు మార్చుకొని నకిలీ ఆధార్ కార్డు వంటివి తయారు చేసుకొని హిందూ పేర్లతో హిందూ అమ్మాయిలతో లేదా స్త్రీలతో పరిచయం చేసుకొని దొంగతనంగా మోసపూరితంగా లేదా హిందూ అమ్మాయిలను స్త్రీలను లోబర్చుకొని పెళ్లి కూడా చేసుకున్నాక ఆ యువకులు తమ నిజమైన మత వివరాలు బయట పెడుతున్నారు. కొన్ని కేసుల్లో అయితే అబ్బాయి కుటుంబ సభ్యులు అంటే అబ్బాయి తల్లిదండ్రుల సహకారంతో కూడా హిందూ అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకొని పెళ్లి అయ్యాక అమ్మాయికి నిజం తెలిసాక మతం మారమని తమ మత ఆచారాలు పాటించమని బలవంతం చేయడం, హింసించడం, కొన్ని కేసుల్లో ఏకంగా చంపేయడం జరుగుతుంది. మరికొన్ని లవ్ జిహాద్ కేసుల్లో ఆ యువకుడు లేదా వ్యక్తికి అప్పటికే పెళ్ళై పిల్లలు ఉన్నా తన మతం మరియు అప్పటికే పెళ్ళైన విషయం దాచిపెట్టి దొంగ హిందూ పేరుతో హిందూ అమ్మాయిలపై ప్రేమ వల విసిరి లోబర్చుకోవడం, ఆ అమ్మాయి చెప్పినట్లు వినకపోతే వదిలించుకునేందుకు ప్రయత్నించడం, క్లైమాక్స్ లో చంపేయడం సర్వసాధారణంగా చాలా విషయాల్లో మనం చూస్తూ వచ్చాం. ఇవి ఎక్కడో ఒకటో అరా జరిగితే వీటిని సాధారణ నేరాలుగానే చూడాలి. కానీ ఇటువంటి సంఘటనలు నెలకు 1-2కు పైగా బయటపడుతున్నాయంటే, ఇలా బయటకు రాని కేసులు ఎన్నో తెలియదు అంటే, హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలను కూడా ఇలాగే ట్రాప్ చేస్తూ ఉంటే రెండు వైపులా జరుగుతుంది. కాబట్టి ఇది సాధారణంగా సమాజంలో జరుగుతున్న ఒక వికృత పోకడ కింద సరిపెట్టుకొని ఉపేక్షించవచ్చు. కానీ ఇటువంటి కేసుల్లో పురుషులు ఎల్లప్పుడూ ముస్లిమై స్త్రీ ముస్లిమేతర ముఖ్యంగా హిందూ ఆడపడుచు మాత్రమే అయితే ఖచ్చితంగా అనుమానించాలి కదా. అవునంటారా కాదంటారా? ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. కాస్త జాగ్రత్తతో మెలగండి అని హిందూ అమ్మాయిల్ని హెచ్చరించడానికి పోస్టులు పెడుతూ ఉంటే దానికి మతోన్మాదం క్రింద చిత్రీకరించడం ఏ రకపు మేధావితనం? మీరే చెప్పండి. ఇటువంటి సంఘటనలను ఆధారం చేసుకుని కేరళ స్టోరీ సినిమా వచ్చింది, ఒక్కసారి చూసేయండి. అయితే ఇటువంటి వార్తలను హిందూ సంస్థల పుకారుగా సమాజంలో వర్గాల మధ్య ద్వేషాలు పెంచే కార్యక్రమంగా కొందరు కాంగ్రెస్ కుటుంబ బానిసలు, ఉదార మేధావులు, వామపక్ష నాయకులు కొట్టిపారేస్తున్నారు. కానీ కొందరు వామపక్ష పార్టీ నాయకులు కూడా వీటిపై గతంలో బాహాటంగానే స్పందించారు. అయితే సిపిఎం పార్టీ వీరి వ్యాఖ్యలపై వ్యతిరేకంగా స్పందించి హెచ్చరించి క్రమశిక్షణా చర్యలతో వారిని భయపెట్టింది. అయినా 2010లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి మరియు సిపిఎం సీనియర్ నేత బిఎస్ అచ్యుతానందన్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కేరళలో పిఎఫ్ఐ సంస్థ అంటే ప్రస్తుతం దీన్నైతే బ్యాన్ చేశారు. లవ్ జిహాద్ ద్వారా రాష్ట్రంలో జనసంఖ్య పెంచి రాబోయే 20 సంవత్సరాలలో కేరళను ఇస్లామీకరణ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని డైరెక్ట్ గానే చెప్పారు. ఇతర మతాల అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చడానికి ఉద్దేశపూర్వకంగా వివాహాలు చేసుకుంటున్నారు అని 2022లో కేరళ సిపిఎం మాజీ ఎమ్మెల్యే ఎం థామస్ ఆరోపించారు. కొన్ని మతతత్వ శక్తులు కాలేజీ అమ్మాయిలను ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చేసి ఉగ్రవాద కార్యకలాపాల వైపు నడిపిస్తున్నారు అని చివరకు కేరళ సిపిఎం పార్టీయే 2021లో తమ కార్యకర్తలకు పంపిన ఒక నోట్లో చెప్పి అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించింది.
అంతేకాదు కేరళ చర్చి కూడా తమ క్రిస్టియన్ ఆడపిల్లలను లవ్ జిహాద్ ప్రమాదంపై హెచ్చరించాయి. కొన్ని చర్చిలు అయితే తమ అనుబంధ విద్యాలయాలలో ఆడపిల్లలకు లవ్ జిహాద్ ప్రమాదం తెలపడానికి కేరళ స్టోరీ సినిమా ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ఇక 2017లో కేరళ హైకోర్టు లవ్ జిహాద్ సంఘటనలు నిజమే అని ఒక తీర్పు సమయంలో చెప్పింది. లవ్ జిహాద్ పై ఇంత సమాచారం బయటపడుతున్నా హిందూ మేధావులు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ హిందూ అమ్మాయిల భవిష్యత్తు ప్రమాదంలో పడేస్తున్నారు. అసలు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా సమస్య ఉంది అని ఎవరైనా అంటే ఉంది అని అనుకొని ఆ దిశగా ఆలోచించి సమస్య ప్రారంభ దశలోనే పరిష్కరించడానికి ఆలోచనలు చేయొచ్చు. కానీ అసలు సమస్యే లేదు అని తీర్మానించి తేలిగ్గా తీసుకుంటే సమస్య పరిష్కారం చేతుల్లో నుంచి జారిపోయే అవకాశం ఉంది. అందుకే బహుశా అటువంటి పెద్దలు మేధావులు అనుమాన నివృత్తి కొరకు ఏమో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లవ్ జిహాద్ ప్రేరేపిస్తున్న ఒక ముఠాను మొన్న శనివారం రోజు పట్టుకున్నారు. లవ్ జిహాద్ ద్వారా మత మార్పిడిల కుట్రకు పాల్పడుతున్న ప్రధాన సూత్రధారిగా భావించబడే 70 ఏళ్ల జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా మరియు అతని భార్యను యూపీ ఏటీఎస్ నిన్న శనివారం అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అయింది, మీరు చెక్ చేసుకోవచ్చు. ముంబై నివాసులైన ఘనశ్యామ్ రోహేరా, అతని భార్య నీటు మరియు ఆ కుమార్తె సమేలే 2015 నవంబర్లో దుబాయ్లో ఇస్లాం మతంలోకి మారి వరుసగా జమాలుద్దీన్, నజ్రీన్ మరియు సబీహా అనే పేర్లను స్వీకరించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. తర్వాత జమాలుద్దీన్ మరియు అతని కుటుంబం బలరాంపూర్లోని చాంద్ ఔలియా దర్గా సమీపంలో నివసించడం ప్రారంభించారు. అక్కడ జమాలుద్దీన్ తనను సూఫీ సాధు హజరత్ బాబా జమాలుద్దీన్ పీర్ బాబాగా పరిచయం చేసుకున్నాడు. యూపీలోని వివిధ జిల్లాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ల ప్రకారం ఈ దంపతులు కనీసం 40 మందిని ఇస్లాం మతంలోకి మార్చడానికి ఆకర్షించినట్లు ఆరోపణలున్నాయి. జమాలుద్దీన్ స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువుగా మత మార్పిడి నెట్వర్క్ ను నిర్వహిస్తున్నారని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ గ్రూపు కార్యకలాపాలపై దర్యాప్తు ప్రారంభించి లవ్ జిహాద్ ద్వారా మత మార్పిడిలకు ఆకర్షించే కుట్రను వెలికితీసింది అని అసిస్టెంట్ డీజీపీ అమితాబ్ యష్ తెలిపారు. మా దర్యాప్తులో ఈ గ్యాంగ్ మైనర్లను కూడా మతం మార్చినట్లు వెల్లడైంది. దీని ఆర్థిక కార్యకలాపాలపై జరిపిన తనిఖీలో విదేశీ మూలాల నుంచి 100 కోట్ల రూపాయలకు పైగా 40 ఖాతాల్లోకి సమీకరించబడినట్లు తేలింది. ఇది మత మార్పిడిలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగపడిందని ఆయనే చెప్పారు. ఈ ఆధారాలంగా ఎస్టీఎఫ్ ఒక కేసు కూడా నమోదు చేసింది. దీనిని ప్రస్తుతం ఏటీఎస్ దర్యాప్తు చేస్తుంది. జమాలుద్దీన్ దాక్కున్న స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో మతం మార్చడానికి ఆకర్షించగల 100 మందికి పైగా యువతుల, స్త్రీల పేర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసు జాతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలను కలిగి ఉండడం వల్ల ఎన్ఐఏ మరియు ఈడీతో కూడిన బహుళ సంస్థల దర్యాప్తును రాష్ట్ర పోలీసులు కోరారు. ఇక బలరాంపుర నివాసి అరవింద్ కుమార్ ఫిర్యాదు మేరకు జిల్లాలోని మాత్పూర్ గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని నివేదించడంతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. వీరు మతం మారినప్పటికీ వారి అధికారిక భారతీయ గుర్తింపు పత్రాలు, పాస్పోర్ట్, ఆధార్ పాస్పోర్ట్ మరియు ఆస్తి రికార్డులు ఇంకా వారి హిందూ గుర్తింపులనే ప్రతిబింబిస్తున్నాయి. లవ్ జిహాద్ కుట్ర కోసం జమాలుద్దీన్ ఒక గ్యాంగును నడుపుతున్నారు అని, మత మార్పిడిల కోసం నిర్దిష్ట ప్రోత్సాహకాలను కూడా ప్రకటించాడు అని ఏటీఎస్ అధికారి తెలిపారు. లవ్ జిహాద్ ద్వారా మత మార్పిడి చేసే ముస్లిం యువకులకు బ్రాహ్మణ, సిక్కు లేదా క్షత్రియ మహిళలను ట్రాప్ చేస్తే 15 నుంచి 16 లక్షలు, ఓబీసీ స్త్రీలను మత మార్పిడి చేస్తే 10 నుంచి 12 లక్షలు మరియు ఇతర కులాలకు చెందిన వారిని చేస్తే 8 నుంచి 10 లక్షల రూపాయలు నిర్ణయించబడ్డాయి అని పోలీసు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా జూన్ నెలలో మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ముస్లిం యువకులు తమను లోబర్చుకొని అఘాయిత్యం చేశారని చెప్పి 2 హిందూ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ 2 నిందితులైన సాహిల్ మరియు ఆల్తాఫ్ ను పోలీసులు విచారించగా కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వాది కద్రి తమకు అంటే సాహిల్ కి 2 లక్షలు, ఆల్తాఫ్ కి 1 లక్ష ఇచ్చి హిందూ మహిళలను ఆకర్షించి వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మార్చమని కోరారని చెప్పారు. వారి మధ్య మొత్తం 3 లక్షల లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2 నిందితులను పోలీసులు అరెస్టు చేయగా అసలు నేరస్తుడు అన్వర్ కద్రి పరారీలో ఉన్నాడు. ఇటువంటి వార్తలు చదివైన ఉదార వ్యాధి గల హిందూ మేధావులు కళ్ళు తెరుస్తారు అని ఆశిద్దాం. వాళ్ళ కళ్ళు తెరిపిద్దాం, అసలు వాస్తవాలను తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. జై హింద్, జై భారత్.